హాయ్, నేను మీ నాగరాజ్. యుఎస్ఏలో మన యూజీ మరియు పీజీ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరితో డిస్కస్ చేస్తే మీకు ప్రాసెస్ క్లియర్గా అర్థమవుతుంది, హాయ్, నేను మీ నాగరాజ్. ఎడ్యు9 కెరీర్ గైడెన్స్లో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వింగ్లో ఈరోజు మనం యుఎస్ఏలో మన యూజీ మరియు పీజీ చదువుకోవాలంటే ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరితో డిస్కస్ చేస్తే మీకు ప్రాసెస్ క్లియర్గా అర్థమవుతుంది, యూనివర్సిటీస్ బడ్జెట్స్ ఫ్రెండ్లీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ టెస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికోసం కోర్సెస్ ఎక్కడ తీసుకోవాలి, వీసా ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మా దగ్గర ఎడ్యు9 కెరీర్ గైడెన్స్లో 1-to-1 ఇంటరాక్షన్ మా ఎక్స్పర్టీస్తో అయ్యాక మీ రిక్వైర్మెంట్ బట్టి మేము మీకు కోచింగ్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే మీరు టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుందిగా బేసిక్గా. బయట కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. ఇంగ్లీష్ టెస్టులు చాలా ఉన్నాయి. జిఆర్ఈ, జిమాట్, టోఫెల్, ఐఎల్టీఎస్, సాట్, పీటీఈ, ఇవి ఉంటాయి. ఇవి కోర్సెస్ ఉంటాయి. ఇవి బేసిక్గా బయట హ్యూజ్గా ఛార్జ్ చేసి మీకు ఈ కోర్సెస్ చేయాలి అని చెప్పేసి డిఫరెంట్ కన్సల్టెన్సీస్ మీకు చెప్తారు, అప్రోచ్ అయిన కన్సల్టెన్సీ. ఈ కోర్సెస్ వచ్చేసి మా దగ్గర మా ఎడ్యు9 కెరీర్ గైడెన్స్లోనే మీకు ఆ కోచింగ్ ఇవ్వబడుతుంది. బెస్ట్ స్కోర్ వచ్చేలా మేము మిమ్మల్ని తీర్చిదిద్దుతాం. నెక్స్ట్, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కూడా మేము చేస్తాం యాజ్ పర్ యువర్ పోర్ట్ఫోలియో. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అయ్యాక దానికి అప్లై చేసి దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏముంటుంది, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాని అకాడమిక్స్, మార్క్స్ మెమోస్, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఓపి, ఎల్ఓఆర్స్, మీ పాస్పోర్ట్, ఇవన్నీ డాక్యుమెంటేషన్లో వస్తాయి. ఇది మనం అప్లై చేసిన తర్వాత, ఈ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత 1 week to 2 weeksలో యాక్సెప్టెన్సీ లెటర్ వస్తుంది. ఈ డాక్యుమెంటేషన్ అయిన తర్వాత మనకి 2 weeksలో మనకి యాక్సెప్టెన్సీ లెటర్ అనేది వస్తుంది. యాక్సెప్టెన్సీ లెటర్ వచ్చిన తర్వాత I-20 డాక్యుమెంటేషన్ ఉంటుంది. I-20 డాక్యుమెంటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనం వీసా అప్లికేషన్కి ఇంకా అప్లై చేసుకుంటాం. I-20 కాపీ వచ్చిన తర్వాత వీసా అప్లికేషన్కి మనం మూవ్ ఆన్ అవుతాం. వీసా అప్లికేషన్ అయిన తర్వాత వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. వీసా ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ ఉంటుంది. ప్రిపరేషన్ అనేది మాక్ కాల్స్ తోటి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం. ఎవ్రీడే మీకు మాక్ కాల్ ఉంటుంది. ఆ కాల్స్ తోటి మీకు వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. యూఎస్కి వెళ్తున్నాం, మనం యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. యూనివర్సిటీస్ ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి అని చెప్పేసి మనకు డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ బేసిక్గా 4 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీస్, ఇది వచ్చేసి పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే స్టేట్ ఫండెడ్ ఉంటుందన్నమాట. దీంట్లో ట్యూషన్ ఫీజ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ అల్యూమినీ ఫండెడ్ అనమాట, ఆర్ ఆర్గనైజేషన్ ఫండెడ్. కంపారిటివ్లీ పబ్లిక్ యూనివర్సిటీస్తో తీసుకుంటే దీంట్లో ట్యూషన్ ఫీ కొంచెం హైగా ఉంటుంది. యూజువల్లీ ఒక యూనివర్సిటీస్ ఫోకస్డ్ ఆన్ పర్టికులర్ స్ట్రీమ్ని ఫోకస్ చేసి ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్, కమ్యూనిటీ కాలేజ్ లో ట్యూషన్ ఫీ ఉంటుంది, లో అడ్మిషన్ క్రైటీరియా ఉంటుంది. ప్రైవేట్స్ అసోసియేట్ డిగ్రీస్ అనగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మన దగ్గర డిగ్రీ ఎలా ఉంటుందో అలాగా అసోసియేట్ డిగ్రీస్ అనమాట. ఇది కమ్యూనిటీ కాలేజ్లో ఉంటుంది. ఐవీవై లీగ్స్ అని ఉంది. ఐవీవై లీగ్స్ అనేది గ్రూప్ ఆఫ్ 8 యూనివర్సిటీస్ లొకేటెడ్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజన్ అనమాట. ఇవి వచ్చేసి చాలా ఎలైట్ కాలేజెస్, వెరీ సెలెక్టివ్ ఇన్ అడ్మిషన్స్, అకాడమిక్ ఎక్సలెన్స్ బాగుండాలి, నోన్ ఫర్ బిజినెస్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్స్ అండర్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఎంత ఉండాలి, గ్రాడ్యుయేట్స్కి అయితే ఎంత ఉండాలి. ఇంగ్లీష్ ఐఎల్టీఎస్ మినిమం స్కోర్ అండర్ గ్రాడ్యుయేట్కి అయితే 6+ ఉండాలి. టోఫెల్ అయితే మినిమం 70 ఉండాలి. పీటీఈ అయితే మినిమం 53 ఉండాలి. డ్యూలింగ్ అయితే 100 ఉండాలి. అదే వచ్చేసి గ్రాడ్యుయేట్స్కి అయితే ఇంగ్లీష్ ఐఎల్టీఎస్ 6.5 ఉండాలి, టోఫెల్ 78 ఉండాలి, పీటీఈ 58 ఉండాలి, డ్యూలింగో 115 ఉండాలి. ఇవన్నీ మినిమం మార్క్స్. ఓకే. డాక్యుమెంటేషన్లో అండర్ గ్రాడ్యుయేట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ 10th, 11th and 12th మార్క్షీట్స్, ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్ కార్డ్, పాస్పోర్ట్, లెటర్ ఆఫ్ రికమెండేషన్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఏదైనా హయ్యర్ ర్యాంక్ యూనివర్సిటీకి అప్లై చేస్తే ఎస్ఏటీ, ఏసీటీ స్కోర్ కార్డ్స్ కావాలి. డాక్యుమెంటేషన్ ఫర్ గ్రాడ్యుయేట్, స్టాండర్డ్ 12th మార్క్షీట్, బ్యాచిలర్ ఇండివిజువల్ మార్క్షీట్, కన్సాలిడేటెడ్ మార్క్షీట్స్, degree certificate. Documentation for graduate, standard 12th mark sheet, bachelor individual mark sheet, consolidated mark sheet, degree certificate, English test scorecard, passport first and last page, letter of recommendation,
SOP, statement of purpose, letter of recommendations, statement of purpose, GRE GMAT scores as per university or program requirement. అంటే ఏదైనా ఉండొచ్చు, యూనివర్సిటీ అడిగి ఉండొచ్చు, లేదా ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ ఉండి యూనివర్సిటీ అడగొచ్చు. కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి ఫైనాన్షియల్ కూడా అడుగుతాయి ఇన్ టైమ్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, ఇదంతా అప్లికేషన్ డాక్యుమెంటేషన్ పర్పస్ అయిపోయింది. వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్. వీసా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వటానికి ముందు మనం DS-160 అప్లికేషన్ ఫిల్ చేయాలి ఉంటుంది. వీసా ఫీజ్ పే చేసుకోవాలి. వీసా ఇంటర్వ్యూ డేట్స్ షెడ్యూల్ చేసుకోవాలి. డేట్ షెడ్యూల్ చేసుకున్న తర్వాత సెవీస్ I-901 ఈ ఫీజు ఒకటి పే చేసుకోవాల్సింది ఉంటుంది. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ఫీ అనమాట. దీని తర్వాత ఫండింగ్ ప్రూఫ్స్. పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీజ్, అక్కడ స్టే చేయడానికి కావాల్సిన అమౌంట్ మనం ముందే వీసా ఇంటర్వ్యూకి చూపించాలి. సో ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అనమాట. ఇది కూడా మనం ముందే అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. బేసిక్గా వీసా ఇంటర్వ్యూ 2 days ఉంటుంది. బయోమెట్రిక్ అండ్ ఇంటర్వ్యూ డేట్. బయోమెట్రిక్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వ్యాలిడ్ పాస్పోర్ట్, DS-160 కన్ఫర్మేషన్ పేజ్ అండ్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ పేజ్. ఇంటర్వ్యూ రోజు తీసుకెళ్లాల్సిన కంపల్సరీగా ఇంటర్వ్యూ రోజు ఈ డాక్యుమెంట్స్ మాత్రం మర్చిపోకూడదు. పాస్పోర్ట్, బ్యాంక్ రిసిట్ ఆఫ్ వీసా పేమెంట్, మనం ఏదైతే వీసా ఫీ పే చేసిన రిసిట్ ఉంటుందో అది, సర్వీస్ ఫీజ్ రిసిట్, DS-160 కన్ఫర్మేషన్ పేజ్, అడ్మిషన్ లెటర్. మనకి ఇనిషియల్గా వెరీ ఫస్ట్ డాక్యుమెంట్ ఫ్రమ్ యూనివర్సిటీ వచ్చేది అడ్మిషన్ లెటర్. ఆ లెటర్, I-20 కాపీ, ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్ కార్డ్, ఇంకా మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్యారీ చేసిన తర్వాత మీకు వీసా అప్రూవ్ అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రంప్ తాత బాగా ఇబ్బంది పెట్టేస్తున్న విషయం ఒకటి ఉంది. అక్కడ స్టూడెంట్స్ వెళ్ళి ఓవర్ టైం వర్క్ చేస్తున్నారు. ఇది మెయిన్, ఇది చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం. క్యాంపస్లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇందులో వచ్చేసి 20 hours per week డ్యూరింగ్ స్టడీ టైం చేసుకోవచ్చు. అంటే మీరు చదువుకుంటూ 20 hours per week మీరు వర్క్ చేసుకోవచ్చు ఆన్ క్యాంపస్లో. ఇందులో ఫుల్ టైం కూడా ఉంటుంది. అది మీ హాలిడేస్లో ఉంటుంది. అది 40 hours per week. ఇందులో పొజిషన్స్ వచ్చేసి టీచింగ్ అసిస్టెంట్షిప్ ఉంటుంది, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఉంటుంది, ఫెలోషిప్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అది స్టూడెంట్స్ 9 months తర్వాత, అంటే ఆల్మోస్ట్ 2 semesters అయిపోయిన తర్వాత కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. ఇది ఒక ఇంటర్న్షిప్. దీనికి మీరు 9 months తర్వాతే ఎలిజిబుల్ అవుతారు. ఇది ఫుల్ టైం ఉంటుంది. మోర్ దాన్ 20 hours మీరు per week వర్క్ చేసుకోవచ్చు. బేసిక్గా US వెళ్ళటానికి కంగారు పడుతున్న పిల్లలు ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీలోనే మీకు ఆప్షన్ ఉంటుంది వర్క్ చేసుకోవడానికి, ఇంటర్న్షిప్ ఉంటుంది. మీరు కంగారు పడి బయట ఎక్కువ గంటలు వర్క్ చేసేసి ఇప్పుడు తాత మీకు అందరికీ ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇబ్బంది పడకుండా మీరు బాగా చదువుకుంటూ వర్క్ చేసుకొని మీ యొక్క లోన్స్, ఇక్కడ పేరెంట్స్ తీసుకున్న లోన్స్ని మీరు ఆ పార్ట్ టైం జాబ్ చేసుకొని మీరు క్లియర్ చేసుకోగలరని చెప్పి నేను భావిస్తాను. మీ నాగరాజ్, ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ నుంచి.